బ్రహ్మర్షి పితామహపత్రిజీ బ్రహ్మర్షి పితామహపత్రిజీ బ్రహ్మర్షి పితామహపత్రిజీ. నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో పత్రిజీతో నా ప్రయాణం గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ తన అనుభవం పత్రిజీతో ఎలా ఉంది, పత్రిజీ నుంచి ఏం నేర్చుకున్నారు, మరి పత్రిజీతో కలిసి తిరిగినప్పుడు ఎలాంటి అనుభూతులు వాళ్ళకి కలిగాయి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. మనం ఇవాళ ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరీష్ గారి నుంచి మనం పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో ఆయన ఒక అనుభవాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్. వెల్కమ్ టు ది షో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే మన పిఎస్ఎస్ఎం అంటారు. సో ఫస్ట్ టైం మీరు పిఎస్ఎస్ఎంలోకి ఎప్పుడు వచ్చారు? పిఎస్ఎస్ఎంలోకి యాక్టివ్గా వచ్చింది 2003లోకి. ఓకే. అరౌండ్ 17-18 ఇయర్స్ అనుకుంటా అప్పుడు. యాక్చువల్గా 1999 నుంచే అన్నయ్య నాకు మెడిటేషన్ నేర్పించారు. అన్నయ్య గుంటూరులో ఉండేవాడు. సో అక్కడ మెడిటేషన్ నేర్పించారు. చిన్న ఎక్స్పీరియన్సెస్ ఉండేవి కానీ నాకు అర్థం చేసుకునేంత శక్తి ఉండేది కాదు. ఓకే. తర్వాత 2003 ఎప్పుడైతే హైదరాబాద్లో కార్ఖానా నుంచి మూమెంట్ మన మారం శివప్రసాద్ సార్ గారు, నిర్మలా మేడం గారు వీళ్ళంతా ఉన్నటువంటి ప్లేస్ అది. సో మాకు ఏంటంటే చాలా పెద్ద ఫేవర్ అయింది అది. ఎంత పెద్ద ఫేవర్ అయిందంటే ప్రతిరోజు గ్రూప్ మెడిటేషన్స్ అటెండ్ అయ్యేవాడు. వెరీ గుడ్. సో త్రూ అవుట్ ద వీక్ గ్రూప్ మెడిటేషన్స్ ఉండేవి, త్రూ అవుట్ ద వీక్ మెడిటేషన్ క్లాసెస్ ఉండేవి, నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ ఉండేవి. సో దాంతో మాకు బాగా పుష్ వచ్చిందనమాట నేర్చుకోవటం. అట్లానే పత్రి సార్ని కూడా కలవటం. అంత క్లోజ్ ఇంటరాక్షన్ ఎప్పుడు లేదు కానీ బట్ 2003 October 17th అండ్ లక్కీలీ ఆ రోజు నా బర్త్డే అనమాట. సో దట్ వాజ్ ద ఫస్ట్ ట్రెక్కింగ్. పత్రి సార్తో వెళ్ళాలి, చాలా దానికి కొద్దిగా స్ట్రగుల్ చేసామన్నమాట. స్ట్రగుల్ చేసి అప్పుడు కొద్దిగా సిచ్యువేషన్స్ డిఫికల్ట్గా ఉండే, వెళ్ళటానికి కూడా ఇబ్బంది ఉండే. సో బట్ సమ్హౌ యూనివర్స్ మనకి బాగా కోఆపరేట్ చేసింది. సో వెళ్ళా అనమాట. ఫస్ట్ ఫిజికల్గా భుజం మీద చేసినటువంటి ఇంటరాక్షన్ ట్రెక్కింగ్లో ఉన్నప్పుడు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళాలి. కర్నూలు దగ్గర ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళాలి. సో ఆత్మకూరు అంతా ఫారెస్ట్ జర్నీ, బ్రహ్మాండమైనటువంటి ఫారెస్ట్ జర్నీ అది. ఇట్ ఈస్ ఎ మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అద్భుతంగా కండక్ట్ చేశారు మారం శివప్రసాద్ సార్. ఆ టైంలో రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. పత్రి సార్ని అబ్జర్వ్ చేయటం కానీ, ఆయనతోటి కూర్చున్న ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవటం కానీ. 600 members దాకా వెళ్ళినట్టున్నారు అట్ దట్ టైం. అసలు నాకు ఫస్ట్ ఇంటరాక్షన్ ఎలా వచ్చిందంటే, పత్రి సారు చాలామంది వెనక స్లోగా ఎక్స్పీరియన్సెస్ చెప్పుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. పత్రి సారు ఉండి వాళ్ళందరినీ పిలవండి అన్నారు. పిలవండి అనేసరికి సరే కొద్దిగా అందరూ చిన్నగా పిలుస్తుంటే నేను గట్టిగా గొంతెత్తి పిలిచాను అనమాట. పిలిస్తే ఆల్మోస్ట్ మైక్లో అరిచినంత రీసౌండ్ వచ్చి పత్రి సార్ వెంటనే ఇట్లా సడన్గా ఒక లుక్ ఇచ్చారు. లుక్ ఇచ్చి వచ్చి భుజం మీద చేసి ఏ ఊరు మీది అని అడిగాడు. అప్పుడు ఇట్లా మాది వెల్లంపల్లి, ఆదిలాబాద్ అని చెప్పి. అప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో ఇక అది ఫస్ట్ ఇంటరాక్షన్. ఓకే. మరి ఆ టైం అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కొద్దిగా ఏదైనా ఇంకా ఏమైనా మాట్లాడతారు, అంతకంటే ఏం అడగలేదు ఆ రోజు. బట్ కాన్స్టెంట్గా ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా మెడిటేషన్ చేయటము. తర్వాత చంద్రశేఖర్ శర్మ సార్ కూడా మాకు, చంద్రశేఖర్ శర్మ సారు, వైజయ్ శర్మ సారు వీళ్ళంతా ఉండేవాళ్ళు అప్పుడు. మంచిగా కాన్స్టెంట్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత ఇట్లాంటివి ఎక్కువ ఉండే. స్టార్టింగ్లో చాలా బంబార్డింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉండేవి. అంటే ఏంటంటే ఒక నార్మల్ వ్యక్తికి ఒకసారి సార్ నేను మీ పాస్ట్ లైఫ్లో మీ బ్రదర్ని అని చెప్పినా కూడా కొద్దిగా వింతగానే అనిపిస్తుంటాను. సో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ బాగా వచ్చినాయి అనమాట. అట్లాంటి ఎక్స్పీరియన్స్ రావడం అవన్నీ జరిగింది. నెక్స్ట్ క్లోజ్ ఇంటరాక్షన్ అంటే ఆయన ఆడియోస్ తోటి. ఓకే. ఒంటరిగా ఉండేవాళ్ళం, రూమ్లో ఉండి చదువుకునేవాళ్ళం. సో మోర్ లైక్ ఆయన ఆడియోస్ ఎట్లా ఉంటాయంటే పర్సనల్ టాక్ లాగానే ఉంటాయి. రెగ్యులర్ ఏదో టీచింగ్ లాగా ఉండవు. ఆయన పర్సనల్ టాక్ లాగానే ఉంటాయి. ఆ టాక్స్లో అంటే కట్టె కొట్టే తెచ్చే అని చెప్తారు కదా, చాలా సింప్లిఫైడ్గా ఆయన
కూర్చున్నారు, తిష్ట వేసుకుని హార్ట్లో కూర్చున్నారు అనమాట. ఇప్పుడు వాక్షేత్రం గురించి కానీ, తర్వాత ధ్యానం వల్ల లాభాలు కానీ, ధ్యానం వల్ల లాభాలు అయితే కొన్ని 100 దాటిపోయి ఉంటుంది, అన్నిసార్లు విని ఉంటుంది. సో ఆయన ఆడియోస్ చాలా ఇన్స్పైర్ చేశారు. తర్వాత వాక్షేత్రం ఒకటి, తర్వాత సంకల్ప శక్తి, ఇవన్నీ ఫండమెంటల్స్ కదా. తులసీదళం బుక్స్ చదవటం కానీ, తర్వాత ఒక యోగ ఆత్మ కథ, తర్వాత రాంప గారిది మరణం లేని మీరు, అప్పుడు ఇవే ఫండమెంటల్స్. ఓషో పుస్తకాల దాకా కూడా లేదు, అంటే ఉన్నాయి కానీ నా యొక్క ఇది అన్నమాట. అన్ని ఇక శంకరాచార్యులు భజగోవిందం కానీ, ఇవే స్టాండర్డ్ ఫౌండేషన్. భగవద్గీత, మళ్ళీ భగవద్గీత, గీతా సారాంశం, సో ఇవే బాగా ఫౌండేషన్. సో మాకేమైందంటే పర్సనల్ అంటే అర్థం చేసుకునేవాడికి దేవుడు దిగి రావాల్సిన అవసరం లేదనేటువంటి ఇది పడిపోయింది అనమాట. ఓకే, అప్పట్లోనే. మరి అప్పుడు ఆ క్రేవింగ్ కూడా ఉండేది కదా, పెద్ద ఆయన్ని కలవాలి, మాట్లాడాలి, ఏదైనా షేర్ చేసుకోవాలి, అట్లాంటి ఉండేది కాదు. మాకు మామూలుగా కనిపించినప్పుడే, మామూలుగా ఏదో సినిమా స్టార్ కనిపిస్తే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో అంత ఎక్సైట్మెంట్ ఉండేది. ఓకే, స్లోగా 2007 వరకు కూడా టచ్ కొద్దిగా తక్కువ ఉండే. నేను అంటే అవుట్ ఆఫ్ 2007 డిగ్రీ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, కాలేజ్ లైఫ్లో పడి కొద్దిగా ఆఫ్ ద గ్రిడ్ వెళ్ళడం జరిగింది అనమాట. మెడిటేషన్ ఉండేది, కొద్ది గొప్ప ఉండేది, కానీ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అంటే కంప్లీట్ 100% అవేర్నెస్తో జీవించేవాళ్ళం కాదు. ఓకే. సో నాకు డిగ్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట, ఫెయిల్ అయ్యాను. మ్యాథ్స్ అంటే మనకి చాలా ఇది. అయితే ఎందుకు ఎట్లా పత్రిసారి యొక్క డివైన్ గైడెన్స్ అని అనొచ్చు ఇక్కడ. ఎట్లా ఉంటుందంటే ఆయన ఆడియోస్ ద్వారానే వచ్చింది. ఎట్లా అంటే పత్రిసారు ప్రతిదాన్ని పదాలని తెలుగుని మాట్లాడేటప్పుడు ఆయన ఎంతో రీసెర్చ్ ఓరియంటెడ్గా మాట్లాడతారు. తెలుగు మీద చాలా పట్టుతో మాట్లాడతారు ఆయన. ప్రతి పదాన్ని ఓపెన్ చేసి, అంటే సందులు సమాసాలుగా విడదీసి మనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తారు. ఈ టెక్నిక్ ఏదైతే ఉంటుందో అది నాకు అర్థమైంది. నాకు మ్యాథమెటిక్స్ చాలా వీక్ ఉండే. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్లో ఉంటుంది, వేరియబుల్ అంటే అర్థమయ్యేది కాదు, కోషెంట్ అంటే అర్థమయ్యేది కాదు. దీనికి అర్థాలు ఎవరు చెప్తారు? చిన్నప్పటి నుంచి మనకు స్కూల్ ఆఫ్ స్టడీస్లో అరే కోషెంట్ అంటే ఇది, దాని యొక్క మీనింగ్ ఇది, సో దాన్ని అందుకే ఇక్కడ వాడుతున్నారని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మూసలో పోయినట్టు అందరూ చెప్పుకుంటూ పోయారు. యాజ్ పర్ ఐ నో పత్రి సార్ ఒకసారి చెప్పారు, అట్లనే మా సోషల్ సార్, మా ఇంగ్లీష్ సార్ కూడా ఒకసారి చెప్పారనమాట, ఇంగ్లీష్ వస్తే మ్యాథ్స్ వస్తుంది అని. తర్వాత పత్రి సారు మాటలు విని 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 నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే భాష మీద పట్టుంటే కంపల్సరీ మాస్టరీ వస్తుందని. ఎంత చేసినా ఎన్ని రకాలుగా ఎట్లా అంటే ఎన్నో సంకల్పాలు, మెడిటేషన్స్ ఇవన్నీ చేసినా కూడా డిగ్రీ క్లియర్ కాలేదు. అట్లాంటిది ఎప్పుడైతే నేను ఈ ప్రిన్సిపల్ని తీసుకొని డిక్షనరీ కొనుక్కున్నాను. ఓకే, డిక్షనరీ కొనుక్కొని వర్డ్స్ని అర్థం చేసుకొని, మన మాతృభాషలోకి అర్థం చేసుకొని, అప్పుడు భాష దాని అప్లికేషన్ అర్థమైన తర్వాత చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. 150కి ఉండే పేపరు మ్యాథమెటిక్స్, డిగ్రీ మ్యాథమెటిక్స్ పేపర్ ఉండే. ఓకే, అరౌండ్ నాకు 110 మార్క్స్ వచ్చినాయి. దట్ వాజ్ హ్యూజ్ బ్రేక్ త్రూ. అప్పటిదాకా ఏమీ తెలియదు, అప్లై చేయటం రానటువంటి ఒక లేమ్యాన్ తన జీవితంలో అదే సక్సెస్, అదే ఇన్స్పిరేషన్ అనమాట. ఓకే, అప్పటి నుంచి నేను ఇంకా సిన్సియర్గా మెడిటేషన్, అది దాని ముందు ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జామ్ పాస్ కావడానికి ముందు డైలీ 2 hours మెడిటేషన్, 2 hours బుక్స్ చదువుకోవటం, ఇంతే, ఇంకేం లేదు. 2 hours మెడిటేషన్, 2 hours బుక్స్, 2 hours మెడిటేషన్, 2 hours బుక్స్, ఆ రోజంతా అట్లనే కలిపేవాడిని. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత అంటే ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావడానికి 2009 నుంచి స్టార్ట్ చేశాను. ఈ కాన్ఫిడెన్స్తోనే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏదైనా సాధించవచ్చు అనేటువంటి, నేను ఏదైనా అర్థం చేసుకోవచ్చు, సాధించవచ్చు, నేను కూడా చదువుకోవటానికి అర్హుణ్ణి అనేటువంటి 100% కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఇంతకుముందు ఎప్పుడున్నా కానీ పుస్తకం పట్టుకుంటే నిద్ర రావటము, అర్థం కాక మైండ్ షట్ డౌన్ కావటము, ఆ కాంప్రహెన్షన్ లేకుండే. ఇప్పుడు ఆ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్తో పాటు ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. అప్పటికి ఏ రోజు కూడా సార్ ఆడియోస్ కంపల్సరీ వినాల్సిందే, అది లేకపోతే అదొక డ్రగ్ లాగా అనమాట. సో దాంతో నేను అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళటం జరిగింది. సార్ 2010లో వెళ్ళాను. నాకు ఢిల్లీ వెళ్ళటానికి కొద్దిగా టైం పట్టింది. 2010 జూలైలో వెళ్ళాను. అక్కడ శాస్త్రి సార్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ మెడిటేషన్ క్లాస్కి ఇన్వైట్ చేశారు, వెళ్ళాము అన్నమాట. చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ అవి. అక్కడికి సార్ రావటం మొదలుపెట్టాడు, నార్త్ ఇండియన్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి.
దట్స్ అక్కడి నుంచి ఆ మూమెంట్ నుంచి మనకు సార్ తోటి ఇంటరాక్షన్, క్లోజ్ ఇంటరాక్షన్. సార్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళి వినటం, ఎప్పుడైనా సరే అక్కడ సెషన్స్ అటెండ్ కావటం. అయితే ఇక్కడ నాకు బాగా క్లోజ్ ఇంటరాక్షన్. ఇప్పుడు అంటే తక్కువ మంది ఉంటారు, ప్లస్ మనకి ఇప్పుడు డాక్టర్ సౌరభ్ రంజన్ గారు ఉన్నారు, తర్వాత జయవర్ధన్, ఇట్లా మా కొద్దిగా క్లోజ్, అంటే క్లోజ్ టీమ్ లాగా మేము అందరం కలిసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావటం జరిగింది అనమాట ఆ టైంలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మెడిటేషన్ సెషన్కి ఎవ్రీ పౌర్ణమికి వెళ్ళేవాళ్ళం, సార్ వచ్చినప్పుడల్లా వెళ్ళేవాళ్ళం. ఇంక ఇదే పని, ఇంకా వేరే ఢిల్లీ కూడా చూసింది లేదు. ఓకే, సార్ రావటం వెళ్ళటం, సార్ దగ్గరికి వెళ్ళటం, మరి గురుగాం వస్తే గురుగాం వెళ్ళటం, శాస్త్రి సార్ వాళ్ళ ఇంటికి వస్తే శాస్త్రి, ఎక్కడ పిరమిడ్ ఓపెనింగ్ ఉంటే అట్లా ఆల్మోస్ట్ వెళ్ళేవాళ్ళం అనమాట. ఇక 2010 నుంచి 11-12 పీరియడ్ వరకు అన్ని అదేంటి 11 మధ్య వరకు, 11 సెప్టెంబర్ వరకు మిరాక్యులస్ టైం అనొచ్చు. ఓకే. అయితే మళ్ళీ కూడా తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాను నేను. సో అక్కడ మనకి ఇక్కడంటే అందరూ కాళ్ళు బిసుకుతారు, చాలామంది క్రౌడ్ ఉంటారు, తెలుగు వాళ్ళంటే ఇక్కడ మూమెంట్ స్టార్ట్ అయింది. అక్కడ పర్సనల్గా ఇప్పుడు తెలుగు మాట్లాడటం, ఇప్పుడు ఎంతైనా మన అనే ఒక 1% ఫీలింగ్ ఉంటుంది కదా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎంత ఎవాల్వ్ అయినా కానీ. సార్కి కాళ్ళు బిసికే అవకాశం, అక్కడ క్లోజ్గా ఉండి మాట్లాడటం. అప్పుడు జరిగినటువంటి క్లోజ్ ఇంటరాక్షన్ విషయంలో, సార్ నాకు క్లారిటీ అంటే ఏంటో తెలియదు, క్లారిటీ అంటే ఏంటి, ఎందుకు అవసరం అని చెప్పి, క్లారిటీ ఎలా వస్తుంది సార్ సింపుల్గా అన్నారు. క్లారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో ఉంటే క్లారిటీ వస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. దాని తర్వాత కంటిన్యూషన్ ఏమన్నానంటే, నాకు బుక్స్ నుంచి క్లారిటీ వచ్చింది. ఓకే, అంటే సార్కి బుక్స్ నుంచి క్లారిటీ వచ్చింది కాబట్టి మూమెంట్ అంతా ముందుకు తీసుకెళ్ళగలిగారు. మేబీ ఆయన స్పీచెస్లో కూడా అంత క్లారిటీగా చెప్పగలిగారు. దీంతో పాటు ఆయన ఒక అనుభవం కూడా తోడైంది ఆయనకి. ఎగ్జాక్ట్లీ, ఈ పదం చాలా పెద్దదన్న. ఎందుకంటే ఈ క్లారిటీ లేక ఎన్నో జీవితాలు అడ్డదిడ్డంగా గోల్ ఓరియంటెడ్గా లేకుండా వెళ్ళిపోతున్నాయి. దాని తర్వాత అంటే మళ్ళీ ఆయన చెప్పటం వేరు, మనకు అర్థమై మనం జీవించటం వేరు. క్లారిటీకి నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆయన లైఫ్లో చూపించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ద్వారకా అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ నాగశ్రీనివాస్ గారు, నాగలక్ష్మి మేడం గారు ఉన్నారు కదా. సో వాళ్ళు ద్వారకాలో మెడిటేషన్ ఒకరోజు సాటర్డే రోజు అనుకుంటా. జనరల్గా సార్కి ఏంటంటే అన్ని పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి సిచ్యువేషన్లో, మైక్ దగ్గర నుంచి కానీ, క్లారిటీ లేకుండా పని మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే ఆయన ఆర్గనైజేషన్కి వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్ కదా. సో ఆ టైంకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ సార్, ఆ టైంలో ఏం చేసామంటే కొద్దిగా అతి జాగ్రత్త ఉంటుంది కదా, పెద్ద ఆయన అరుస్తాడని అతి జాగ్రత్త ఉంటుంది. అవునవును. కానీ అసలు లేటర్ పీరియడ్లో సార్ అరవటం కానీ చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు ఉన్నంత హార్ష్ కానీ అసలు ఇన్ టైం రాలేదు, ఆయన చాలా తగ్గించేశారు ఆయన. అయితే ఆ టైంలో 2 మైకులు పెట్టాను నేను. తెచ్చారు, అరేంజ్ చేశారు, పెట్టా. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాం, ఆ మాత్రం ఆలోచించుకోవాల్సిన ఇది లేదా నాకు. నేనేం చేశా, ఆ భయంలో ఉండి ఎక్కడ కూడా మిస్టేక్ జరగకూడదు అని చెప్పి 2 మైకులు పెట్టా. ఒకటి పని చేస్తుంది కదా, ఒకటి చక్కగా పని చేస్తున్నప్పుడు ఇంకోటి ఎందుకు తీసేయి అంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట. అసలు ఒకటి సరిగ్గా పనిచేస్తుందా లేదా 100% క్రాస్ చెక్ చేసుకొని తర్వాత అవసరమైతే ఇంకోటి పెట్టాలి. రిసోర్సెస్ అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయాలి? ఇప్పుడు నేను తిడతాననే భయం నీకు ఎందుకు? తప్పు చేస్తావు, నేను తప్పు చేయకుండా నువ్వు యూజ్ యువర్ బ్రెయిన్ ఇంటలెక్చువల్లీ. ఇది కూడా చాలా పెద్ద లెసన్ అన్న. ఇదేంటి, మేకింగ్ ద రైట్ చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చిన్నగా అనిపించవచ్చు మెడిటేటర్స్ కానీ ఆయన కామన్ సెన్స్, భూమి మీద ఉన్నటువంటి కామన్ సెన్స్ అనేటువంటి పదం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది కామన్ సెన్స్ ఈజ్ వెరీ అన్కామన్. అట్లాంటి దాంట్లో ఆయనకున్న కామన్ సెన్స్ చాలా తక్కువ ఉంటుంది వేరే వాళ్ళకి. ఎన్ని 1,00,000 పుస్తకాలు చదివారు, అయినా కూడా దిస్ మూమెంట్లో ఎలా బిహేవ్ చేయాలో ఆ సింపుల్ థింగ్స్ ఆయనకి, దాంట్లో ఉన్నటువంటి మాస్టరీ ఇంకా చాలా తక్కువ మందిలో గమనిస్తాం. మోర్ పీపుల్ ఆర్ ససెప్టబుల్ టు కమిట్ మిస్టేక్స్, కానీ ఈయన కాదు. మిస్టేక్స్ జరగవు, ఆ మాస్టరీకి మిస్టేక్స్ జరగవు. నాకు బాగా స్ట్రాంగ్ ఇంప్రింట్ అనమాట. అది చాలా కాలం వరకు ఉన్నాయి, చాలా కాలం వరకు ఆ మెమరీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఒక సీకర్ అనేవాడు ఎలా ఉండాలనేది కూడా అక్కడే నేర్చుకున్నాను. ఒకసారి ఒక సిస్టర్ అక్కడ
ఇట్లా నేను ఈ క్లారిటీ అనే పదం అడిగిన తర్వాత తను ఈ క్వశ్చన్ అయిపోయింది, మేము విన్నాము, దెన్ ఈ వినటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి కదా. అయితే తను ఒక క్వశ్చన్ అడిగింది, కొద్దిగా చిన్న చైల్డిష్ మైండ్ ఉంటుంది కదా పిల్లల మనసుతో, నాకు కావాలి అది అది కాదు అంటుంటారు కదా. అప్పుడు చెప్పాడు అనమాట, వినటంలో ఎంత ఓపిక కావాలి, టు బీ ఏ గుడ్ లిసనర్. నువ్వు క్వశ్చన్ అడిగావు, వెయిట్ చేసి సమాధానం క్వశ్చన్ కంప్లీట్ చేయాలి, దాని తర్వాత వెయిట్ చేయాలి, ఆన్సర్ వస్తే వినాలి, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. మెడిటేషన్ చేస్తున్నావు అంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలనే కదా. అప్పుడు ఆయన దాని మీద తిట్టడం కూడా కాదు, అసలు ఇప్పుడు టైంకి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి అంత టైం స్పెండ్ చేసి ఆ లెసన్ని కూడా పెద్ద ఇంపార్టెంట్ లెసన్ కాదనిపిస్తుంది అందరికి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎంత హయ్యర్ క్యాడర్స్లోకి వెళ్ళే వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఇంపార్టెంట్. పేషెన్స్ కానీ, వినటం కానీ, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ, వెయిట్ చేయటం. ఇదే ఈ వెయిటింగ్ గురించే నాకు చాలాసార్లు మళ్ళీ లెసన్స్ వచ్చినాయి, ఈవెన్ ఆఫ్టర్ మై మ్యారేజ్ ఆల్సో. నేను మా ఆవిడని కొద్దిగా పుష్ చేసేవాడిని, మెడిటేషన్ ఆనాపానసతి ప్రాక్టీస్ చేయి, తను వేరే చేసేదన్నమాట. అయితే నేను ఒకసారి ఇట్లా సార్ని కలవటానికి వచ్చినప్పుడు 2015-16 అనుకుంటా, కలవటానికి వచ్చినప్పుడు ఇట్లా సార్ ఇట్లా 2 years పట్టింది సార్ మీ దగ్గర తీసుకురావడానికి అంటే, ఒకటే అన్నారు, ఆధ్యాత్మిక జర్నీలో ఎప్పుడు ఫోర్స్ ఎవరిని చేయకూడదు. నెవర్ పుష్ ఎనీబడి, ఇట్ విల్ కమ్ ఎట్ ద రైట్ టైం. మా ఆవిడ నన్ను ఇట్లా చూసింది అనమాట. సో నేను అప్పుడు అర్థం చేసుకున్నాను అనమాట, ఎవరిని పుష్ చేయకూడదు, దే హ్యావ్ టు కమ్. బట్ అలానే మన ట్రయల్స్ కూడా ఆపకూడదు. ఒక చోట సార్ని అదే ఢిల్లీ వచ్చినప్పుడే ఈ కాళ్ళు బిస్కే సిచ్యువేషన్లో అనమాట, సార్ మెడిటేషన్ మనం అందరికీ చెప్తాం కదా, ఒక వ్యక్తి పూర్తిగా చేసే వరకు చెప్పాలా, పూర్తిగా బలవంతాన్ని కూర్చోబెట్టి చేయాలి, సేమ్ అనమాట, సేమ్ లెసన్ రిపీట్ అయింది చూడండి. ఒక వ్యక్తి అది 2011లో, ఇది 15లో, 5 ఏళ్ల తర్వాత కూడా సేమ్ లెసన్ రిపీట్ అయింది. మనం నేర్చుకునే వరకు ఆ లెసన్ రిపీట్. కాళ్ళు బిస్కే సార్ ఒక వ్యక్తికి మెడిటేషన్ చెప్పాలా, చెప్తే అతను చేస్తున్నంత వరకు మనం వెనక ఉండి చేసి పుష్ చేస్తూ ఉండాలా, వినకపోతే ఏం చేయాలి అని అడిగితే సార్ అన్నారు, అప్పుడు బాగా అంటే ఆ సేవలో ఆయన యొక్క మృదుత్వం చూశాను అనమాట. సాఫ్ట్గా ఇట్లా ఒక మనం అంటే ప్రేమగా పత్రిసారిని ప్రేమగా చూడటం, అదే దాని యొక్క పరాకాష్ట, ఆయన ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠను అలా చూసాను. ఆ వైబ్స్ కూడా అట్లా తెలుస్తాయి. సార్ అన్నారు, చెప్పండి, ప్రాక్టీస్ చేయకపోతే వదిలేండి, మూవ్ ఫర్ ద నెక్స్ట్, వేరే వాళ్ళకి చెప్పండి. తర్వాత ఇంకొకటి నేర్చుకుంది ఏంటంటే, పర్ఫెక్షనిస్ట్ ఆయన, చాలా పర్ఫెక్షనిస్ట్. ఆయన పర్ఫెక్ట్గా ఉంటారు, తర్వాత అదే ప్రోత్సాహం చేస్తారు. పర్ఫెక్షనిస్ట్ అనేది రాంగ్ వర్డ్ అనొచ్చు, కానీ కంప్లీట్ మ్యాన్. ఈవెన్ ఆయన గోల్డ్ తీసుకునే దగ్గర కూడా ఆయన వేళ్ళు కూడా ఎంత వాక్ చేస్తారు, మైల్స్ వాక్ చేస్తారు, కిలోమీటర్లు, 100,000 కిలోమీటర్లు వాక్ చేస్తారు కాలినడకని. మరి కాళ్ళు ఎట్లుండాలి, ఆల్మోస్ట్ పగిలిపోయి దుమ్ము బట్టి రకరకాలుగా ఉండాలి. కాళ్ళ పగుళ్ళు ఉండవు. ఇప్పుడు కాళ్ళు బిస్కెటప్పుడు కనిపిస్తాయి కదా, అబ్జర్వ్ చేస్తాం కదా, అప్పటికే మంచి అబ్జర్వేషన్ పెరిగింది మనకి. గోల్డ్ కూడా ఇంప్రాపర్గా ఉండవు, కరెక్ట్గా నీట్గా ఏదో ఇదైతే మెచ్యూర్డ్గా ఉంటాయి, కరెక్ట్గా చెక్కినట్టుగా ఉంటాయి, అందంగా ఉంటాయి అన్నమాట, అంత కష్టపడ్డా కూడా. ఈ నాకేమనిపించింది అంటే, ఇప్పుడు సార్ ఏమంటారు, శరీరాన్ని వజ్రకాయం లాగా చేయాలి, మాంసపిండాన్ని మంత్రపిండం లాగా చేయాలి. నిజంగా మనం మెడిటేషన్ ప్రాక్టీస్ని ఎన్హాన్స్ చేసి బాగా చేసినప్పుడు డెఫినెట్లీ ఆయన శరీరాన్ని, ఆయన వేళ్ళని, గోళ్ళని చూసినప్పుడు అది తెలుస్తుంది. మరి ఏమన్నా పెద్ద వెరేషియస్గా తింటారా అంటే ఎంత కావాలంటే అంతే. మళ్ళీ దాని మీద కూడా ఒక లెసన్. ఇదంతా ఏంటంటే చిన్న వాటి మీదనే గ్రేట్ లెసన్స్ ఉంటాయి. ఉన్న కరెంట్ లైఫ్లో ఎంత కామన్ సెన్స్తో జీవిస్తే అంత స్పిరిచువల్గా ఇవాల్వ్ అవుతుంది. సార్ కూడా చెప్పేది అదే కదా. ఒకసారి గుర్గాంలో మన కృష్ణ గారు ఉన్నారు కదా, బొమ్మారెడ్డి కృష్ణ గారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా అందరికీ ఈవినింగ్ టైంలో మా డాడీ కూడా ఉన్నారు. మా డాడీ అప్పుడే ఆయన్ని కలవటానికి, మా డాడీకి కూడా ఆయన్ని చదువుకోకుండా మేము మెడిటేషన్లు ఇవన్నీ తిరుగుతున్నాం అని చెప్పి ఆయనకు కూడా కొద్దిగా పత్రిసారి మీద కోపంగా ఉండే. సో 2 లెసన్స్ ప్యారలల్, ఆయనకు రావాల్సింది ఆయనకి, నాకు రావాల్సింది నాకు, ఎవరికి కావాల్సింది వాళ్ళకి, ఎప్పుడు కావాల్సింది అప్పుడు టీచింగ్స్ ఇస్తూనే ఉంటారు కంటిన్యూస్గా త్రూ యాక్షన్స్. మళ్ళీ
సో ఉప్మా వండారు, వసంత మేడం ఉప్మా, మన శాస్త్రి సార్ మిసెస్ ఉన్నారు, ఆవిడ కూడా ఉప్మా వండారు. అయితే పోర్షన్ దానికి ఆయన కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే తిట్టకుండా దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇళ్లలో కొద్దిగా ఎక్కువ పడిందో లేకపోతే తక్కువ పడిందో ఇంత ఎందుకు పెట్టావు, నా మీద ఎందుకు రుద్దుతున్నావు. సో దేర్ విల్ బి ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ దట్ ఈస్ జనరేటెడ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కానీ ఆయన దాన్ని చాలా సింపుల్గా ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేసేసి, అంటే ఐ స్టిల్ హ్యావ్ టు లెర్న్ దట్ లెసన్. నేను కూడా చాలా చేంజ్ కావాలి ఆ విషయంలో. మనం ఏం చేస్తామంటే ప్రేమని యాక్సెప్ట్ చేయటము ఎక్కువగా అయిపోయినప్పుడు దాన్ని మనం తట్టుకోలేము కూడా. సో అట్లాంటిది ఆయన చూసి ఆ విషయం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అవసరం లేకపోతే దాన్ని ఎలా డైవర్ట్ చేసి దాన్ని ఎలా స్మూత్గా హ్యాండిల్ చేయాలనేది కూడా నేర్చుకోవాలి. ఒక ప్లేట్లో ఎక్కువ ఉప్మా పెట్టారు, ఇంకో దానిలో తక్కువ పెట్టారు. ఎక్కువ వచ్చిన దాన్ని చూసి కరెక్ట్గా ఎవరు తింటారు అనే దాన్ని బట్టి ఆ ప్లేట్ అటు డైవర్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చిన చిన్న ప్లేట్ ఉంటుంది కదా, తక్కువ ఉంటుంది కదా, సేమ్ ప్లేట్ కానీ తక్కువ పోర్షన్, దాన్ని తీసుకున్నారు. ఏ టైం వేస్ట్ లేదు, ఏ ఎమోషనల్ డిశ్చార్జ్ కూడా లేదు అక్కడ. సింపుల్. మళ్ళీ క్రికెట్ చూస్తున్నారు ఆ టైంలో, తెలుసు కదా సార్ క్రికెట్ ఎంత ఇష్టం. డాడీకి కూడా క్రికెట్ అంటే ఇష్టం, మా నాన్నగారు కూడా. సో ఆ రోజు చూసి జనరల్గా గురువులు అంటే ఇదే పనిలో ఉంటారు, మెడిటేషను ఇట్లా ట్రెడిషనల్ మైండ్ సెట్లో ఉండే డాడీ కూడా. ఆ రోజు సార్ చూసిన తర్వాత సార్ని కలిసి ఇట్లా డాడీ కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు ఇంతకుముందు. చూసిన తర్వాత సార్ క్రికెట్ చూస్తుంటే రండి సార్ కూర్చోండి ఎంజాయ్ చేద్దామని చెప్పి క్రికెట్ చూస్తున్నారు. ఇక ఆ మాహోల్ అంటే ఆ సిచ్యువేషన్ ఇవన్నీ చూసి మా డాడీ కూడా ఏంటి ఒక గురువు ఇట్లా కూడా ఉంటాడా, ఇంత నార్మల్గా రెగ్యులర్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఇట్లా ఉంటాడా. ఇక డాడీ కాసేపు మాట్లాడారు, మేము ఎట్లా మెడిటేషన్లోకి వచ్చాము, తర్వాత ఇవన్నీ చెప్పారు. దాంతో అసలు కంప్లీట్గా ఆయన మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. అప్పటి నుంచి డాడీ కూడా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు కంప్లీట్గా. ఆయన ఇప్పుడు పిఎస్ఎస్ఏ ఒకప్పుడు ఒక పిఎస్ఎస్ఏ ఉండేది కదా, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ, దాంట్లో కూడా పనిచేశారు. సో ఎన్నో స్కూల్స్లో బుక్స్ ఇవ్వటం ఇట్లా ఆయన ఫుల్ యాక్టివ్గా దాంట్లో పోస్ట్ రిటైర్మెంట్ అంతా దాంట్లో యాక్టివ్గా ఉండే అనమాట. దెర్ ఈజ్ నో అక్కడి నుంచి ఏ కాన్ఫ్లిక్ట్ లేదు అసలు. సో అట్లా ఇదైపోయింది. అట్లా కంప్లీట్గా ఇంట్లో ఉన్న వాళ్ళంతా మెడిటేషన్లోకి వచ్చాం. తర్వాత మమ్మీతోటి సార్ పూజలు చేయొద్దు, మెడిటేషన్ చేసుకోమని చెప్తారు. పూజ ఆగడతా మెడిటేషన్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ టు, ఉన్నతమైనటువంటి సాధన కదా అది, పరమాత్మలో లయం కావటానికి ఉన్నతమైన సాధన. మమ్మీకి ఎప్పుడు కూడా ఏంటంటే ఈ ఓల్డ్ హ్యాబిట్స్ నెవర్ డై అంటారు కదా తొందరగా. సో పూజలు కంపల్సరీ ఉండాలి, బొట్టు పెట్టాలి, ట్రెడిషనల్ వాళ్ళకి అలవాటు అవుతుంది, అది ఒక ఫ్యాన్సీ లాగా కూడా తయారవుతుంది, ప్లస్ వాళ్ళకి అదొక ఎడిక్షన్ లాగా కూడా ఉంటుంది. ఎన్ఎస్ రావు గారిని ఆర్కేపురం దగ్గర చాలా పెద్ద మనిషి, కృష్ణ పిరమిడ్స్, ఆయన బుక్ రాశారు, చిన్న బుక్లెట్, పూజలు ధ్యానులు పూజలు చేయాలని. అయితే 2012లో పూర్ణచంద్రరావు సార్ అని అల్వాల్ నుంచి సార్ ఉంటారు. ఆయన ఈ ఆల్సో డస్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ మెడిటేషన్ వర్క్, చాలా ఎక్కువ చేస్తారు. అయితే అమ్మకి మేమంతా చూస్తూనే ఉన్నాం, బికాజ్ లిటరలీ ఆ సిచ్యువేషన్స్ మాకు కూడా మా కళ్ళ ముందే జరగటం ఆశ్చర్యం. సో ఒక 1200 మంది వచ్చారు ఫస్ట్ టైం అక్కడ ఇది చేస్తే. 7 days సప్తాహం చేసి ఒక ఫుల్ డే అంటే సార్ని ఇన్వైట్ చేశారనమాట, విబిఆర్ గార్డెన్స్ అని. అక్కడ మమ్మీ ఫ్రంట్ రోలో కూర్చుంది. సార్ ఏం చేశారంటే ఆ పుస్తకం రిలీజ్ చేసి అందరికి ఇస్తున్నారు. ఫ్రంట్ రోలో ఎవ్వరికి ఇవ్వాల. మమ్మీని పిలిచి ఇట్లా లేమన్నారు. లేచి పుస్తకం తీసుకుంది. మమ్మీకి షాక్, ధ్యానులు పూజలు చేయాలన్నట్టు, నాకే ఎందుకు ఇవ్వాలి. అంటే బాగా వెల్ కనెక్టెడ్ యూనివర్స్ తోటి, అంటే మాస్టరీ పెరిగిన తర్వాత ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాము, ఎంత ఒడిదుడుకులు వచ్చినా కానీ కొద్ది గొప్ప ప్రాక్టీస్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఆ వైబ్స్ పెరగటం కానీ, అంటే సిచ్యువేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి, కారణకార్య సంబంధాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతున్నాయి. కాబట్టి ఇప్పటికీ తలుచుకుంటే ఏంటంటే దాని నుంచి మళ్ళీ జ్ఞానం వస్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ దో ఇట్ ఈస్ ఓల్డ్ మెమరీ, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ విజ్డమ్.
అంటే గురువులు చేసే ప్రతి పని ఎంత కనెక్టెడ్గా చేస్తారు, అంటే ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఎంత ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి, నిరంతరం మెడిటేషన్లో ఉండటం, మన యొక్క మనసుని ఎంత తొందరగా ఎంత ఎక్కువగా డిజాల్వ్ చేస్తూ మనం యూనివర్స్తో కనెక్ట్ కావాలనేది పత్రి సార్ యొక్క చిన్న చిన్న యాక్షన్స్లోంచి తెలిసిపోతాయి. నార్మల్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఆ చిన్న యాక్షన్, అది బుక్ ఇవ్వటం అనేది చిన్న యాక్షన్. ఏం బుక్, ఆ వ్యక్తికే ఎందుకు ఇచ్చారు, ఇట్ ఈస్ ఎ మోర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే వ్యక్తిగతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అది. కానీ ఆయన చేసేటువంటి ప్రతి యాక్ట్ కూడా చాలా డెన్స్ ఉంటుంది, పర్సనల్లీ బాగా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఫర్దర్గా మనం డెవలప్ చేసుకున్నామా లేదా అనేది మన చేతుల్లోనే, ఎప్పటికీ మన చేతుల్లోనే ఉంటుంది. నాకు ఇవి చాలా లైఫ్ చేంజింగ్ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఉంటారు కదా, సో అక్కడ కూడా సేమ్ ఇట్లా నాగలక్ష్మి సార్, అదేంటి మన నాగ శ్రీనివాస్ సార్ వాళ్ళు కండక్ట్ చేసిన మెడిటేషన్ సెషన్లోని శాస్త్రి గారు ఎప్పుడు మేజర్ ఆర్గనైజర్ ఆయనే అనమాట, పూలప్ చేయటము తీసుకురావటం. సో అక్కడికి మన గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చారనమాట. అక్కడ సండే రోజు మెడిటేషన్ సెషన్ అనుకుంటా, సాటర్డే సండేలో మోస్ట్లీ జరిగేవి. ఇక మేము అటెండ్ అయ్యాము. సరే అంతా అయిపోయింది, సార్ని పర్సనల్గా కలుస్తారు, అయిపోయిన తర్వాత కూడా కలిసి షేక్ హ్యాండ్ తీసుకుని ఒక ఆమె సీరియస్గా వెళ్ళి నా కొడుకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని అడిగాడు. సార్ కోపం వచ్చి తిట్టేశారు అన్నమాట. అయితే కోపం వచ్చి తిట్టేశారు, అవి లేవతలు పో అని చెప్పి కొద్దిగా వేరే పదం కూడా వాడారు అనమాట. నేను అక్కడే ఉన్నా ఎదురుగా, ఇట్లా జీప్లో కార్లో ఎక్కుతున్నప్పుడు సార్ ఇట్లా మా అబ్బాయి పెళ్లి కావట్లేదు అని సడన్గా ఇచ్చారు. ఎందుకు ఇట్లా ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, అడిగే క్వశ్చన్ ఏంటి, తిట్టారు. తర్వాత రావటం నా దగ్గరికే వచ్చింది. అంటే ఫర్దర్గా మన రోల్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఆమెకి చెప్పాను అనమాట, అట్లా అమ్మ సార్ ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయరు, అట్లా ఆయన అడగకూడదు కూడా. మెయిన్ పర్పస్, మెడిటేషన్ యొక్క మెయిన్ పర్పసే మీ యొక్క కెపాసిటీని పెంచుకోవటానికి, మీ యొక్క దైవత్వాన్ని ఎక్స్పాండ్ చేసుకొని మీ లైఫ్ సమస్యల్ని మీరు తీర్చుకోవాలి. అసలు పిఎస్ఎస్ఎం యొక్క ఫండమెంటల్ మోరల్స్ అంటే మోటోనే అది. ప్రతి ఒక్కళ్ళు కూడా దివ్యులుగా కావాలి, మళ్ళీ వాళ్ళ సమస్యల్ని ధ్యానశక్తి ద్వారా సాల్వ్ చేసుకోవాలి. సో అట్లా చెప్పడం జరిగింది అనమాట. సో ఇవే ఇంటరాక్షన్స్, ఇది మరీ అసలు పెద్ద బొంబాస్టిక్గా ఏముండవు, కానీ చాలా వాల్యుబుల్ ఇవి. మేబీ ఎందుకంటే ఎక్కడ ఎలా ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. దేర్ ఈస్ నో అదర్ గ్రేట్ టీచర్ దట్ కెన్ టెల్ అబౌట్ కామన్ సెన్స్ లైక్ పత్రి సార్. పత్రి సార్ చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేరు. పత్రిజీ మరి చాలాసార్లు ట్రెక్కింగ్ అది వెళ్తూ ఉండేవారు. సో పత్రిజీతో మరి ట్రెక్కింగ్కి వెళ్ళే మీకు అవకాశం దొరికిందా? అదే ఫస్ట్ శ్రీశైలం ఎక్స్పీరియన్స్, ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళటమే ఆ ఎక్స్పీరియన్స్. అదే ఆ ట్రెక్కింగ్లోనే. కానీ ఆ ట్రెక్కింగ్లో నేను ఈవెన్ అంటే నెగిటివ్ ఫోర్స్ల యొక్క అటాక్స్, అంటే ఇంత మంచి పని జరుగుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంది, ఎంతోమంది సోల్ ఫ్యామిలీలు కూడా కలిసాయి అనమాట. నాకు ఎంతోమంది మంచి వాళ్ళు పరిచయం. అంటే ఎట్లా అంటే చూడంగానే అదేంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆత్మ కనెక్షన్ ఫీల్ అవుతాం కదా. సో అట్లాంటి ఫ్యామిలీ దొరకటం, అట్లాంటి ఫ్రెండ్స్ దొరకటము, అసలు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతనే నాకు ఇప్పుడు ప్రబోధ్ కానీ, ప్రదీప్ గారు కానీ, రాజేష్ గారు కానీ, ఇట్లా ఇట్లా చాలామంది ఫ్రెండ్స్ బాగా ఎట్లా అంటే ఇంకా పూర్తిగా అంటే మనం హార్ట్ ఓపెన్ చేసి మాట్లాడలేనటువంటి థింగ్స్ను కూడా మాట్లాడేటువంటి ఫ్యామిలీ నాకు మెడిటేషన్లోనే దొరికింది. సో ఆ ట్రెక్కింగ్ తర్వాత ఈ 2011 మన 2012లో ఈ మా మమ్మీకి ఇచ్చిన సిచ్యువేషన్, దాంట్లో నాకు పైమాతో కూడా ఇంకా బాగా క్లోజ్ పెరిగింది. ఆ తర్వాత సింహాచలంలో 11 days ప్రోగ్రామ్ కిచెన్ మెయింటైన్ చేసేటువంటి రోల్ దొరికింది. కాలు బెణికింది ఆ టైంలో, బట్ ఇట్ వాజ్ నెవర్ స్టాపింగ్ మీ. దాదాపు 4-5 రోజులు అనమాట. కంప్లీట్ కిచెన్ యొక్క సామర్థ్యాన్ని కూడా మెయింటైన్ చేసి దాన్ని ఆర్గనైజ్ చేసి, అంటే అందరు సపోర్ట్ లేనిది, ఇన్ని చేతులు లేనిది మనం చేయలేం.
ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళంతా నా మల్టీ డైమెన్షనల్ సెల్ఫ్స్ లాగా అనిపించారు ఆ రోజు. ఎక్కడ కూడా ఎంత అంటే ఈవెన్ వర్కర్స్ నాన్ మెడిటేటర్స్ కూడా హైలీ కోఆపరేటివ్గా చాలా బాగా జరిగింది. ఒక పండగలాగా బ్రహ్మాండంగా జరిగింది. ఓకే. సో అట్లానే అంటే మనకు మైక్ ఉంటుంది కదా, ఒక అవేర్నెస్ ఉండేదన్నమాట ఆ టైంలో. కిచెన్లో ఉన్నప్పుడు మైక్ ఉంటుంది, అక్కడ ఉండాలి. ప్రతి మాట ఆయనకి వినపడుతుంది గట్టిగా మాట్లాడేది. సో ఎప్పుడు కూడా ఆ వర్క్లో మనం ఇప్పుడు డివైన్ వర్క్లో ఆయన ఎప్పుడు వింటుంటాడు, పరమాత్మ ఎప్పుడు వింటుంటాడు, పరమాత్మ రోల్ ప్లే చేసే ప్రతి ఒక్కళ్ళు వింటుంటారు అనే ఆ కనెక్షన్ ఉంటుంది కదా, ఇట్ మేక్స్ యూ మోర్ అవేర్. నేను అది ఫీల్ కాగలిగా ఆ టైంలో. ఓకే. తర్వాత ఇంకా ఇప్పటికీ అనిపిస్తుంది అనమాట, అంటే ఐ కెనాట్ గో క్లోజ్, అంటే దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకునే మాట్లాడే అంత ర్యాప్ ఎప్పుడు బిల్డప్ చేసుకోలేను. ఉంటే అంతే, అంత దూరంలో ఉంటారు, వింటారు, ఆన్సర్ చెప్తారు, చాలా. అది ఎక్కువ అనమాట, ఇక మోర్ దెన్ ఎనఫ్. తర్వాత ఢిల్లీలో సఫ్దర్జంగ్లో ఉన్నప్పుడు ఒక్కసారి మా సెంటర్కి వచ్చారు ఆయన. అప్పుడు హగ్ చేసుకుని, అప్పుడు కూడా నేను ఒక ట్రామాలో ఉండే. ఓకే. సరే, మరి ఎంత ట్రామాలో ఉండే అంటే గిల్ట్ ట్రిప్ నడుస్తుండే. ఆత్మన్యూనత, ఒక గిల్ట్ ఉంటుంది, అరే తప్పు చేశానే, నేను అది చేసి ఉంటే బాగుండేది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తికి నా యొక్క ఇష్టం చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయా, తర్వాత చాలా బాధపడ్డా అనమాట. సో అదేమైందంటే నా ప్రోగ్రెస్ మీద బాగా దెబ్బ పడుతుంది, ఎట్లేదన్నా నా హెల్త్ మీద కూడా దెబ్బ పడింది అనమాట. ఆ రోజు సెంటర్కి సార్ వచ్చినప్పుడు ఆయన మా వైబ్స్ని, మా ఎనర్జీస్ని, మా సార్ అంటారు కదా, సార్ కారణ శరీరాన్ని కూడా చూడగలుగుతారని బోర్డు మీద రాశాడు. లైఫ్లో జరిగేటువంటి ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా అనుభవమే. ఓకే, దేనికి నువ్వు గిల్ట్ ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు గిల్ట్ ఫీల్ అయిన ప్రతిసారి కూడా అదొక ఏంటంటే బ్లండర్ కింద తయారవుతుంది. జస్ట్ లైఫ్లో వచ్చేవన్నీ తాత్కాలికమైనటువంటి ఎక్స్పీరియన్సెస్. ఓం తత్సత్ అని రాశారు. ఇప్పటికీ నాకు ఆ ఫోటోగ్రాఫ్ ఉంటుందన్నమాట, బోర్డు మీద రాసి వెళ్ళారనమాట. ఓకే. దాని తర్వాత అది చూడంగానే ఆహా ఇది మన కోసం అని అనిపించింది. స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్, అంటే ఎంత క్లియర్గా ఉంటుందంటే సంబంధం ఏముండదు, ఎప్పుడో ఒకసారి వస్తారు. ఆ రోజు నాకు మైక్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ గురించి. ఫస్ట్ టైం అట్లా ఫియర్ని ఎన్కౌంటర్ చేసేటువంటి ఇది చేశారనమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఎస్, ఇలాగా పత్రిజీతో ఇలా చిన్న చిన్న అనుభవాలతో మీరు ముందుకు సాగడం జరిగింది. అంటే మీ జీవితంలో పత్రిజీతో కలిసినప్పుడు చాలా అనుకోలేని, అంటే మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? అది ఉంటే కనుక మాతో షేర్ చేయండి. 14-15లో అనుకుంటా. ఓకే. కడతాల్లో డిఎంసి అప్పుడు ఈ మన రవివర్మ గారి మనవడు వచ్చారు. మన పెయింటర్ చిత్రకారుడు ఉన్నారు కదా, ఆయన మనవడు వచ్చారు. ఆయన అప్పటికే యుఎన్లో యునైటెడ్ నేషన్స్లో ఆయన స్పెసిఫిక్గా దేనికో సెక్రటరీగా చేసేవారు అనమాట, కల్చరల్ హెడ్ గాను దేనికో. సో ఆయన రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్నారు. అదే సేమ్ టైంలో మన ఈ లదాఖ్ నుంచి పెద్ద బుద్ధిస్ట్ మాంక్ ఒక ఆయన తురుంగప్ప అని ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆయన కూడా వచ్చారనమాట. అయితే సింపుల్గా అంటే అంటే మనల్ని ఎక్కడ కూడా ఎంత పెద్ద బ్లండర్ చేసినా కానీ అర్థం చేసుకునేవాడికి, లేకపోతే ఎంత ఎక్కువ హర్ట్ అవుతామో అని ఆల్రెడీ తెలిసి ఎంత మోతాదులో నీకు జ్ఞానం ఇవ్వాలి, దాని నుంచి నువ్వు ఎలా రియలైజ్ అవుతా ఉండటానికి స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి. రవివర్మ గారు వస్తే అప్పటిదాకా ఆయనతో మాట్లాడి ఆయనకి కంపెనీ చేసి దెన్ ఆయన్ని హీ హ్యాస్ టు గెట్ ఫ్రెషన్ అప్ అనమాట. సో ఆయన వెళ్ళారు. ఈలోపు లోపలికి వెళ్ళారు, తలుపేసుకున్నారు. ఈలోపు పత్రి సార్ వచ్చారు ఒకసారి, తురుంగప్ప గారు వచ్చారు. ఆయనకు వేరే రూమ్, ఒకటే హౌస్లో అనమాట. ఆయనకేమో కరెక్ట్గా ఆపోజిట్గా ఎల్ షేప్లో ఉంటుంది. ఓకే. సో తురుంగప్ప గారు ఆ రూమ్లో ఉన్నారు. సో ఆయన్ని కలవటానికి వచ్చారు. నేను సరిగా ఈయన కూడా వచ్చారు కదా, ఈయనను కూడా కలిపిద్దాం అంటే గెస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆ టైంలో చెప్పారనమాట. ప్రతిసారి మనం ఆయన నెత్తి మీద పెట్టుకుంటాం, ఎందుకంటే ఆయన మీద ప్రేమ కూడా ఒక ఈగో కింద తయారైపోతుంది మనకి. సో ఆ టైంలో ఏంటంటే ఇక ఒక సెన్స్ ఆఫ్ 100% చెయ్యాలి మనము అనే ఎంతూజియాజం ఉంటుంది కదా.
సో దాంతో ఆయన ఆల్రెడీ వెళ్ళి ఆయన ఫ్రెష్ అప్ అవ్వడానికి బట్టలు ఇప్పుతున్నట్టున్నారు, ఐ గెస్ లోపల రెడీ అవుతున్నారు. నేను వెళ్ళి డోర్ నాక్ చేసి ఇట్లా పత్రి సార్ వచ్చారండి. వెంటనే పత్రి సార్ నన్ను నీకు ఎందుకు అంత ఓవర్ ఎంతూజియాజం, మీరు వెళ్ళండి లోపలికి, వీ విల్ టాక్ లేటర్, మీరు ఫ్రెష్ అప్ కాండి అని చెప్పి ఆయనకి చెప్పేసేసారు. నన్ను ఇట్లా అన్నాడు అనమాట, ఎక్కువ మాట్లాడు, నీకెందుకు అంత ఓవర్ ఎంతూజియాజం. ఆయనకి తెలుసు నీకు అసలు తిట్టు కూడా చూడండి, నీకు ఎవరైనా తిడతారా మనం అట్లా అంత సాఫ్ట్గా లేకపోతే అంత ఇంటెలెక్చువల్గా ఎవరు తిడతారు, నీకు ఎందుకంత ఓవర్ ఎంతూజియాజం. మన టీచర్స్ కూడా స్కూల్లో నీకు బుద్ధి లేదు అది లేదు మోర్ కామన్గా తిడతారు, కానీ ఇంటెలెక్చువల్గా నాకు ఏది కావాలి, నేను ఏది ఎక్కడ తప్పు చేశాను అనేటువంటి విషయము ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంత ర్యాపిడ్గా జరిగినటువంటి సిచ్యువేషన్లో ఆయన గమనించి ఆ సజెషన్ అలా ఇచ్చాడు. అప్పటికీ నా ఈగో హర్ట్ అయింది. నేను ఆయన గురించి ఇది ఇంత తాపత్రయపడుతుంటే నాకు అది అప్పుడు హీల్ కాల. ఇట్ టుక్ 1 year, లిటరలీ 1 year నా ఈగో నుంచి నేను బయటికి రావటానికి. అట్లే ఏం లేదు, దాన్ని ఏమంటారంటే ఒక బ్లైండ్ లవ్లో పడిపోతాం కదా, అది కూడా అవసరం లేదు. విచక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అనటానికి అది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. బాగా ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అట్లాంటిదే మళ్ళీ సేమ్ రిపీట్ అయింది, నేర్చుకునే వరకు రిపీట్ అయితే అంటాం కదా, మనం గురువుని ఎంత మిస్జడ్జ్ చేస్తాము, లేకపోతే మనం ఎంత సుపీరియర్ అనుకుంటాము. ఎందుకంటే వాళ్ళు ఎన్నో మెట్లు దిగొచ్చి వాళ్ళని వాళ్ళు ఎంపవర్ చేసుకొని ఎంతో డీప్ ఇన్సైట్స్ తోటి అంటే అంతర్దృష్టితోటి మనకి ఎన్నో చెప్తుంటారు కదా, మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే మనకు ఆ స్థాయి ఎప్పుడు వస్తుందంటే ఆయన లేనప్పుడు, లేకపోతే ఆయన నుంచి దూరం అయినప్పుడు, లేకపోతే మనకి టైం రావాలేమో అనిపిస్తుంది. మన సాధన, మన ఎనర్జీ ఆ స్థాయికి వెళ్తే కానీ మనం మిస్జడ్జ్. ఇప్పటికీ మనం గురువుని క్వశ్చన్ చేస్తాం, అంటే అది సాధకుడి లక్షణము లేకపోతే మన అహంకారం లక్షణము, ఇంకా దాని మీద క్లారిటీ రాలేదు, కానీ తప్పులైతే చేస్తున్నాం అనేటువంటి కాన్స్టెంట్ రిమైండర్ అయితే ఉంటుంది. మనం పెరిగిన సొసైటీలో మనము ఒక్కొక్క సిచ్యువేషన్ని ఒక్కొక్క రకంగా చూస్తుంటాం కదా, ఇదంతా దృష్టి లోపం ద్వారానే. సార్ని ఒక చిన్న పాప ఆ రోజు అంతా వాళ్ళ ఇంటి బయట, మన విల్లాస్ ఉంటాయి కదా, ఇంటి బయట చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు, నా వైఫ్ కూడా ఉందన్నమాట. సో ఒక చిన్న పాప వచ్చి సార్ని కళ్ళలో డీప్గా పెట్టేసారు. చిన్న పాప ఆ రేంజ్లో డీప్గా పెట్టి చూడటం అనేది ఒక సోల్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్. సో తన్ని కిస్ చేసింది. కిస్ చేసేసరికి నా మైండ్లో ఒక లో లెవెల్ ఆలోచన లాగా, ఏంటి ఇట్లా జరిగింది, ఎందుకు ఇలా చేశారు అంటే లిటరలీ అంటే మనం లైన్ క్రాస్ చేసేస్తాం, మన విచక్షణ దాటి లైన్ క్రాస్ చేసేసి ఈయన ఎందుకు ఇలా చేశారు అని కూడా మనం జడ్జ్ చేసేస్తాం. దాంతో ఆయన టెలిపతికల్లీ చాలా స్ట్రాంగ్ సార్, మనం మనసులో ఏదనుకుంటాం 100% తెలిసిపోతుంది. వెంటనే ఆయన నా కళ్ళలోకి ఇట్లా తిరిగి చూశాడు అనమాట. ఆ చూసిన దగ్గర నుంచి ఒక్కసారి నాకేదో ఒక పెద్ద గాలివాన మనల్ని నెడితే ఎట్లా ఉంటుందో ఆ బాడీలో ఉన్నటువంటి నా ఎనర్జీ సిస్టంలో ఉన్నటువంటి బ్లాకేజెస్ అట్లా ఓపెన్ అయ్యి నెక్స్ట్ 2-3 hours వరకు నా కళ్ళ ముందు నేను చిన్నప్పటి నుంచి అన్కాన్షియస్గా ఎవరిని ఎలా టచ్ చేశాము అనేటువంటి ప్రతి సీన్ నాకు గుర్తుకొచ్చింది అనమాట. గుర్తుకొచ్చి ఇట్స్ లైక్ మనం చేసినటువంటి మిస్టేక్స్ నిజంగా మిస్టేక్సా కాదా, నిజమైనటువంటి కనెక్షన్కి లస్ట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ నాకు 2 hours అదే రిపీట్. అసలు మైండ్ ఎట్లా అంటే ఒక కుక్ చేసినట్టు అయిపోయింది, వంట చేసిన నీళ్ళలో వేసి ఉడికిచ్చి ప్యూరిఫై చేస్తాం కదా, అట్లా ప్యూరిఫికేషన్ జరిగింది అనమాట. లిటరల్లీ ఒక 2-3 గంటలు ఏడ్చేసాను నేను. అప్పటికి కొత్తగా మ్యారేజ్ అయింది నాకు కూడా, ఫస్ట్ యాక్టివ్ రిలేషన్షిప్ అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత యాక్టివ్ రిలేషన్షిప్స్, ఇక మగవాళ్ళలో ఉండాల్సినటువంటి జెలసీ, ఈగో ఇట్లాంటివన్నీ అప్పటి నుంచి నా దగ్గర నాకు లేవు అనుకుంటాము, కానీ నిజంగా అది ట్రిగర్ చేసి ఓపెన్ అయితే కానీ తెలియదు. ఎనర్జెటిక్గా పడిపోయే వరకు అస్సలు తెలియదు. నేను స్ట్రాంగ్గా ఉన్నామే అనుకుంటాం, కానీ పడ్డ తర్వాత దాన్ని రియలైజ్ అయ్యి హీల్ అయిన తర్వాత ఆ ప్రశాంతత మామూలుగా ఉండదు, చాలా ఎక్కువ ప్రశాంతత దొరుకుతుంది. ఆ తర్వాత
తింటూ కూడా ఏడుస్తున్నా అనమాట. లిటరలీ గుక్కబెట్టి ఏడుస్తున్నా. మనం ఒక గురువుని ఇంత మిస్జడ్జ్ చేస్తామా అని. బట్ గ్రోత్లో ఇట్లాంటి టెస్ట్లు అయితే కంపల్సరీ వస్తాయి. ఎస్, నువ్వు మనం ఎంత సాధనలో ఎదుగుతూ ఉంటే అంత టెస్ట్లు వస్తాయి. అసలు ఇది నాకు రావాల్సిన టెస్టా అని కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం, ముందుగా ఊహించి పెట్టుకోలేము ఇలాంటి టెస్ట్ వస్తుందని కూడా. ఎస్, ఎందుకంటే రెగ్యులర్ ఫ్లోలో ఉంటాం. ధ్యానంలో రోజు లేకపోతే, మనతో మనం లేకపోతే, అబ్జర్వేషన్లో లేకపోతే జీవితం అగమ్య గోచరమే. నేను ఇది టెస్ట్లు చేశా. ఒక 6 నెలలు మెడిటేషన్ సీరియస్గా చేయటం, 6 నెలలు బ్రేక్ ఇవ్వటం. అంటే ధ్యానంలో ఉన్నప్పుడు లైఫ్, లేని లైఫ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఆకాశానికి భూమికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. భూమి ఎంత బరువుగా ఉంటుందో ఆకాశం అంత తేలిగ్గా ఉంటుంది. ధ్యానం ఉంటే, ధ్యానం చేస్తున్నాము రెగ్యులర్గా అంటే ఆకాశంలో ఉన్నట్టే. తెలియదు, బరువు తెలియదు, ఈజీగా వెళ్ళిపోతాం. లేదంటే మనమే మనకి బరువు అయిపోతాం. మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన వెధవ థింకింగ్ ప్రాసెస్ ఇదంతా మనకే బరువు అవుతుంది. ఎస్. సో ఫైనల్గా మరి పత్రిజీతో నా ప్రయాణం ఈ ప్రోగ్రాంలో ఫైనల్గా మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే మీరు ఫైనల్ మెసేజ్ ఏంటి? పత్రి సార్ ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవటానికి కుదురుతుంది, అవకాశం దొరుకుతుంది. అది కూడా అన్నిసార్లు కాదు, అవకాశం దొరుకుతుంది. కానీ లేనప్పుడు ఆయన లక్ష్యం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ధ్యానం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే మన డివినిటీని, మన దైవత్వాన్ని పూర్తిగా స్వీకరించి మనం దాన్ని జీవించాలి. నేను మనిషిని అని అనుకోవటానికి లేనే లేదు. ఒక్కసారి ఒక ఆత్మానుభవం నాకు ఫస్ట్ టైం ఒకసారి సోల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాని తర్వాత కూడా నేను ఇంకా మనిషిని అని భ్రమలో జీవించడం అనేది ఇగ్నోరెన్స్. మాస్టరీలో బతకాల్సిందే. లేదు అంటే ఆయనను ఆనర్ చేసినట్టు కాదు, ఆయనకి ఏమాత్రం గౌరవం ఇచ్చినట్టు కాదు. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 2003 నుంచి 2023, 24, 21 సంవత్సరాల 20 సంవత్సరాలు మనకు ఆయన తోడున్నారు. అంటే నాకు తోడున్నారు. ఆల్మోస్ట్ ఈ టైంలో చాలా మందికి తోడున్నారు. నాకన్నా ఎక్కువగా సన్నిహితంగా చాలా ఉన్నారు. రోజులు గడిపిన మాస్టర్స్ ఉన్నారు. మీ గ్రోత్, ఎవరి గ్రోత్ వాళ్ళదే. అయితే ఆయన లేనప్పుడు, ఫిజికల్గా లేనప్పుడు ఒక వాయిడ్ లాగా క్రియేట్ అయింది, దట్స్ ఓకే. బట్ దాని తర్వాత నీ దైవత్వాన్ని నువ్వు 100% జీవించాలి. ఫౌండేషన్ ఇచ్చారు కదా, ఫౌండేషన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నీ దైవత్వాన్ని ధైర్యంగా ముందుకు సాగించాలి. ఇప్పుడు ఆయనలాగా తయారు కావటం, ఆయనకన్నా గొప్పగా తయారైతే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. ప్రతి గురువు, సరి అయిన గురువు ఎప్పుడు కూడా వీడు నాకు శిష్యుడిలాగా ఉండాలని కోరుకోడు. సార్ ఎప్పుడు కోరుకోలేదు, 20 సంవత్సరాల్లో ఎప్పుడు చూసినా కానీ వీళ్ళు మా సిస్టంలో ఉండాలని. ఆయన ఇచ్చినంత ఫ్రీడమ్ ఎవ్వరూ ఇవ్వలేదు. ఫ్రీడమ్ యొక్క సరైన వాల్యూ తెలుసు అంటే ఆయన తర్వాత ఎవరికి. ఆ ఫ్రీడమ్ని మనము ఎక్స్పీరియన్స్ కావాలి. మనము కూడా ఆ ఫ్రీడమ్ ఈ ప్రపంచానికి చాలా అవసరం. మనము ఆ ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ కావాలి, ఆయనలాగా అవ్వాలి, వీలైతే ఆయనలాగా అవ్వాలి. ఇంకా ఆయనకంతా గొప్పగా అవ్వాలని కూడా కోరుకుంటున్నాం అందరూ. అలా అయితే డెఫినెట్లీ పత్రి సార్ విల్ బి వెరీ హ్యాపీ. ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అంటే మనం ఎంత డిఫికల్ట్ అయినా కానీ మనకు అనిపిస్తుంది కదా ఆ టాస్క్ చాలా ఇంపాసిబుల్ అని. బట్ ఆ సంకల్పం ఉండాలి కంపల్సరీ. ఉంటే ఏంటంటే నేను ఆయనలాగా ఉండాలి, లేదా ఆయనకన్నా గొప్పగా, ఆయనకన్నా ఇంకా బెటర్గా చేయగలగాలి. ఐ షుడ్ మేక్ హిమ్ ప్రౌడ్ అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంటే మంచిదని నా ఉద్దేశం. అంటే పత్రిజీ గారు 30 years PSSM మూవ్మెంట్కి ఇచ్చారు. సో ఈ 30 yearsలో మరి ఎన్నో విషయాలు నేర్పించారు. మరి ఎంతోమంది మాస్టర్స్కి ఆయన కలిసి మాట్లాడడం జరిగింది. సో ఈ లెర్నింగ్స్ అంతా కూడా మన ప్రాక్టికల్గా మనం ప్రాక్టికాలిటీలో పెడితే కనుక మన ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మరి ఎంతో దోహదపడుతుందని మీ ఒక చెప్పడం ద్వారా తెలుస్తుంది. సో ఇంత నాలెడ్జ్ షేరింగ్ చేసినందుకు, మరి మీ పత్రిజీతో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. సో ఇదండి ఇవాల్టి పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.